మై ఛానల్ ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జూకేటీ 2024కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అండ్ క్యాంపస్ చేంజ్ చేయడానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ టోటల్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, అండ్ టోటల్ ఎన్ని సీట్లు మిగిలాయి, ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా జరిగిపోయాయి. అండ్ దాదాపు మనకి 744 సీట్లు అనేది మిగిలిపోయాయి. క్లియర్గా మనకు వచ్చిన ఆర్టికల్ ప్రకారం మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఆర్జూకేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి ఆర్జూకేటీ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అయితే మనకి ఆర్జూకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన పేపర్ ఆర్టికల్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ట్రిపుల్ ఐటీలో తొలి విడతలోనే 3396 మందికి ప్రవేశాలు, అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి, అంటే వాళ్ళకి సీట్లు ఆల్రెడీ మన ఫేజ్ 1లో అలాట్ చేశారు. సో ఎవరు వచ్చారు వెరిఫికేషన్కి? 3396 మంది వెరిఫై అయిపోయారు అనమాట, అంటే సీట్లు అలాట్ చేసుకున్నారు. ఇంకా మనకి ఆర్కే వ్యాలీ, అలాగే నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, అలాగే 4 ట్రిపుల్ ఐటీలకి ప్రవేశాలకు తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిందని ఆర్జూకేటీ సెట్ అడ్మిషన్ కన్వీనర్ మనకి అమరేంద్ర కుమార్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. అయితే మనకు మొత్తానికి 4140 మంది మనకి ఫేజ్ 1లో సీట్లు కల్పిస్తే వీరిలో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యింది 3396 మంది కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అంటే 744 మంది వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు, అంటే 744 సీట్లు అయితే మిగిలిపోయాయి. సో ఫేజ్ 2కి అయితే చాలా అవకాశం ఉంది. సో 744 సీట్లు మిగిలిపోయాయి కాబట్టి. అయితే మనకి శనివారం ఒక ప్రకటనలో అయితే ఈయన అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మిగిలిన సీట్లు రెండో విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసి ఆ కౌన్సిలింగ్కి హాజరు కావాల్సిందిగా వారి వివరాలను అయితే ఆగస్టు 3వ తారీఖున ఫేజ్ 2కి సంబంధించి రిలీజ్ చేస్తాము అనేది ప్రొవైడ్ చేశారు. ఆగస్టు 3వ తారీఖుని మనకి చెప్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనకి ఫేజ్ 2కి సంబంధించి ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక బుల్లెట్ ఇన్ఫర్మేషన్లో సెలెక్టెడ్ అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, అంటే సెలెక్ట్ అయ్యి ఎవరైతే రిజిస్ట్రేషన్, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ రాలేదు, అంటే సెలెక్ట్ అయ్యి ఉండి నాట్ రిపోర్టెడ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి జూలై 27వ తారీఖు నుంచి వీళ్ళకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ చూసుకోవచ్చు 30th జూలై 6 PM వరకు టైం ఉంది. అండ్ ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాయిన్ అయిపోయి క్యాంపస్ చేంజ్ చేయాలనుకుంటే 27th జూలై నుంచి క్లోజింగ్ డేట్ చూసుకోవచ్చు 30th జూలై 2024 6 PM వరకు మీకు టైం ఉంది అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేసేసారు. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎనేబుల్ ఓన్లీ ఫర్ ద సెలెక్టెడ్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఫర్ ఫ్రెష్ సబ్మిషన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇఫ్ దే హ్యావ్ నాట్ జాయిన్ ఇన్ ఆర్జూకేటీ క్యాంపస్. ఇక్కడ చూసుకోవచ్చు 30th అంటే సెలెక్ట్ అయ్యండి, ఒకవేళ మీరు రాలేని పక్షాన మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసేసారు. ఓకేనా, నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే నాట్ రిక్వైర్ టు సబ్మిట్ ఎనీ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఫేజ్ 2 సెలెక్షన్ విల్ బి కన్సిడర్డ్ ఆల్రెడీ సబ్మిటెడ్ లేటెస్ట్ అప్లికేషన్. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒకటి ప్రొవైడ్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎనేబుల్ ఫర్ ఫేజ్ 1 సెలెక్టెడ్, అంటే ఆల్రెడీ మనకి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు క్యాంపస్లు చేంజ్ చేయాలనుకుంటే సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళకి మెరిట్ ప్రకారంగా సీట్ అవైలబుల్ చేస్తామనేది కూడా క్లియర్ చేశారు. ఇక్కడ మీ యొక్క ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, ఐడి, డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆర్జూకేటీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్. ఫేజ్ 2 ఎనేబుల్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా ఆర్జూకేటీ ఎవరైతే అప్లై చేసి ఉంటారో, జాయిన్ అయ్యి ఉంటారో, మిస్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ ఉంటుంది. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.